హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి ఇక్కడికి వచ్చి స్వయంగా వెలిశారండి. పచ్చని పొలాల మధ్య, పచ్చని తోటల మధ్య, కృష్ణానది తీరాన తోట్లవల్లూరు అనే గ్రామంలో బ్రహ్మరాంబికాదేవి శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడ వెలిశారండి. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రం దర్శించడం మన భాగ్యంగా నేను భావిస్తున్నానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకోండి. అండ్ పక్కనే లింగ రూపంలో బావిలో దొరికారండి. అమ్మవారు వచ్చి ఇక్కడ వెలిశారు. ఇక్కడ స్థానిక పూజారికి కలలో కనిపించి ఆ పరమేశ్వరుడు తాను లింగ రూపంలో బావిలో ఉన్నట్టు తనని వెలుపు తీయమని చెప్పడం జరిగిందండి. స్వామివారిని తీసి తర్వాత ప్రతిష్ఠించాలని సైడ్ని పెట్టారు. అంటే గర్భగుడిలోనే ఒక ప్లేస్లో ఉంచారు. అక్కడ నుంచి ఆ లింగం తర్వాత ప్లేస్ మారుద్దామని ట్రై చేస్తుంటే అస్సలు కదలట్లేదండి. కాబట్టి ఆ లింగాన్ని అక్కడే ఉంచి స్వామివారికి బ్రహ్మసూత్ర లింగంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ శివ పరివారం అంతా కూడా ఈ క్షేత్రంలో దర్శనమిస్తారండి. అంతేకాదు ఈ క్షేత్రం ఒక మహిమ. ఎన్నో సంవత్సరాల పురాతన దేవాలయం అండి. ఎన్ని సంవత్సరాలు అనేది కూడా మనకి అంతు చిక్కనంత సంవత్సరాల పురాతన దేవాలయం అండి. ఇక్కడ మనం బయట చూస్తే దేవాలయం ప్రాంగణం అంతా కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ శివరూపాలలో ముఖ్యమైన కాలభైరవ స్వామి, వీరభద్ర స్వామి, తర్వాత అమ్మవారితో కలిసి ఉంటారండి వీరభద్ర స్వామి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా బావి, ఇదేనండి బావి. ఇలా రూములా కట్టి బావి చుట్టూ కూడా తాళం పెట్టేశారు. ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అండ్ ఇది మండపం అన్నమాట. స్వామివారి కళ్యాణం తర్వాత పండగలకి స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు కథ చెప్తారు కదా, పార్వతీదేవి కథ, అవన్నీ కూడా ఈ స్టేజ్ మీద నిర్వహిస్తారండి. లోపల నుంచి చూడడానికి ట్రై చేస్తున్నాను, ఏమన్నా కనిపిస్తుందేమో అని, బట్ ఏం కనిపించట్లేదు మనకి. అండ్ ఇది చూడండి, ఈ వృక్షం మీ అందరికీ తెలిసిందే కదా, జమ్మి చెట్టు. ఈ వృక్షాన్ని చూడండి, ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందో. ఈ వృక్షం ఒక కాడని చూస్తేనే అర్థమవుతుంది కదా. మనకి గుడి ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి, టెంపుల్ వ్యూ అన్నమాట. ఇదంతా కూడా బయట ఆర్చ్ ఉంది చూడండి, ఇక్కడేమో దీపం పెడతారు. ఈ గుడి డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్పాలని ఈ వీడియో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పెట్టానండి. కానీ గుడి కార్యకర్తలు అనేది మనకు అందుబాటులో లేరు. చూడండి, ఈ నవగ్రహ మండపమే 54లో పెట్టారంటండి. చూస్తున్నారు కదా డేట్ మీరు, 54వ సంవత్సరంలో. అంటే ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. మీ ఊహకే మీరు అంచనా వేసుకోండి, అసలు ఎంత బాగుందో చూడండి దేవాలయం. అండ్ అక్కడ అశ్వత్థ వృక్షం ఉంది, ఇక్కడేమో జమ్మి చెట్టు. ఇది గోపురం చూడండి. శ్రీమద్ బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామివారి దేవస్థానం తోట్లవల్లూరు. అండ్ గుడి లోపలికి రాగానే మనకి ఇంత పెద్ద ధ్వజస్తంభం ఉంటుందండి. పక్కన నవగ్రహ మండపం ఉంటుంది. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, వీరభద్రస్వామి అమ్మవారితో కలిసి ఉంటారండి. ఇది నవగ్రహ మండపం. ఇక్కడ నవగ్రహ పూజలు, శాంతులు అన్నీ కూడా నిర్వహిస్తారు చూడండి. కాకపోతే ఈ టెంపుల్కి మీరు వెళ్ళాలి అనుకుంటే కృష్ణా జిల్లా విజయవాడకి ఒక 1 అవర్ జర్నీ ఉంటుందండి. ఇక్కడికి తోట్లవల్లూరు అనే గ్రామానికి పక్కనే మనకి వందల ఏళ్ల సంవత్సరాల చరిత్ర గల సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలంతటి వారే స్వామివారిని దర్శించుకుని యుద్ధాలకి వెళ్ళేవారంటండి. పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, అది కూడా వందల ఏళ్ల చరిత్ర గల దేవస్థానమే. ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మీకు ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, ఓకేనా. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి, కళ్యాణం జరగని వాళ్ళకి కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు మంగళవారం, ఆదివారం. అండ్ టెంపుల్ వ్యూ మొత్తం ఇలా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం, తర్వాత
గుడి గర్భ గోపురం పైన కాలభైరవ స్వామివారి ఉగ్ర రూపాలు ఉన్నాయి కదా, వీరభద్రుడు, కాలభైరవ స్వామి, అలాంటివి ముఖ్యమైన శిల్పకళలన్నీ కూడా ఈ గోపురం మీదే మనకు కనిపిస్తాయండి. నందీశ్వర స్వామి అండ్ దీని వెనకాలే పెద్ద కత్తి పట్టుకుని వీరభద్ర స్వామి ఉంటారండి. లోపల గుడిలో ఉంటారు. మళ్ళీ ఇదిగోండి అక్కడ చూసారా, చిన్న రేకుల షెడ్లా ఉంది, అందులో మనకి వీరభద్ర స్వామి ఉంటారు. ఈ రకంగా గుడి మొత్తం కూడా మీకు చుట్టూ చూపిస్తాను చూడండి. అసలు వర్ణించలేమండి. టెంపుల్ యొక్క వైభవం గురించి మనం అసలు వర్ణించలేము. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్ 6 నుంచి 10 వరకే ఉంటుందండి ఉదయం. మళ్ళీ ఈవినింగ్ 6 to 8 వరకు ఉంటుంది. ఇంకంతే, టైమింగ్స్ చాలా తక్కువ. టెంపుల్ చూడాలి అనుకుంటే మార్నింగే మీరు వెళ్ళాలి. ఇదంతా కూడా చూడండి, ఇక్కడ క్షేత్ర పాలకులు అందరూ కూడా ఉన్నారు. మీకు ఎక్కడైనా టెంపుల్లో చూస్తే ఆంజనేయ స్వామి ఉంటారండి, కానీ ఇక్కడ అసలు ఆంజనేయ స్వామి ఉండరు. మనకి క్షేత్ర పాలకులు కాలభైరవ స్వామి, తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వినాయకుడు, వీరభద్ర స్వామి అమ్మవారితో కలిసి ఉంటారు. అండ్ ఇక్కడ చండీశ్వర స్వామి గుడి, అది చండీశ్వర స్వామి మందిరం. అండ్ టెంపుల్ వ్యూ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మండపం చెప్పాను కదండి, శివపార్వతుల కళ్యాణం జరిగే వేదిక. మాస శివరాత్రి రోజు జరిగిద్దండి. అండ్ ఇక్కడ నందీశ్వర స్వామి వారు తల వంపుగా ఉంటారండి, విచిత్రంగా. ఇక్కడ స్పెషల్ అదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇదిగోండి నేను చెప్పిన శివలింగం, ఫస్ట్గా మనకి బావిలో ఆవిర్భవించిన శివలింగం ఇలా పక్కనుందండి. ఆ ప్లేస్ నుంచి తీసి గర్భగుడిలో పెట్టడానికి అస్సలు కదలట్లేదండి శివలింగం. ఇంకా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే మనకి శ్రీశైలంలో ఎంత పవర్ ఉంటుందో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. అండ్ ఇక్కడ మరో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం దక్షిణామూర్తి. అవునండి, ఇక్కడ దక్షిణామూర్తి కూడా కొలువై ఉన్నారు. దక్షిణామూర్తి మీరు ఇందాక చూశారు కదా, భ్రమరాంబికాదేవి స్వయంభూ, స్వామివారి స్వయంభూ, దక్షిణామూర్తి. ఇక్కడ ప్రతి గురువారం కూడా పిల్లలకు మేధస్సు పెరగాలని, తెలివితేటలు పెరగాలని, చదువు బాగా రావాలని ఇక్కడ స్వామివారికి శనగలు దండ వేస్తారండి. 108 శనగల దండ గోత్రనామాలతో చదివించుకుని స్వామివారికి వేస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూశారు కదా, ఇక్కడ సోమవారం రోజు అభిషేకం జరుగుతుందన్నమాట. ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అమ్మవారు భ్రమరాంబికాదేవి, అమ్మవారి ముఖ్యమైన రూపాలు కూడా 8 రూపాలు ఉన్నాయి కదండి మనకి. అవన్నీ కూడా ఇక్కడ డోర్ల మీద మొత్తం వెండేనండి. అమ్మవారికి ఇలా ఉన్నాయి చూడండి, అమ్మవారి రూపాలన్నీ కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయండి. అండ్ మీకు గుడి లోపలికి, గర్భగుడి లోపలికి వెళ్ళే ప్రదేశం చూపిస్తానండి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఆది శంకరాచార్యులు ఉంటారు కదా, ఆయన మూర్తి. తర్వాత ఏమో ఒకవైపు ఏమో మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లు ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీ లలితా పరాశక్తి, లలితమ్మవారు తన పరివారంతో ఉంటారు. అంటే పరిచారికులు అంటారు కదా, అవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. మీకు అవి చూపిస్తాను. ఇదిగోండి వీరభద్ర స్వామి. అండ్ లోపల శివయ్యకి అభిషేకం జరిగిన తర్వాత హారతిస్తున్నారు. ఈ దృశ్యం మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, స్వామివారి పూజ ఇలా జరిగింది. ఒక్కటేనండి డిసప్పాయింట్ ఈ దేవాలయానికి, ఓన్లీ మార్నింగ్ 9:30, 10 వరకే ఉంటుంది. తర్వాత అసలు ఉండదు. మనం ఈ లోపే మనం వెళ్ళాలన్నమాట. అదే దేవాలయం రూల్ ఇక్కడ. ఇక చామరేణం చేస్తున్నారు స్వామివారికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.
అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారు వెండి తొడుగు లేకుండా ఇక్కడ అమ్మవారు స్వామివారు ఎలా ఉంటారనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, వినాయక స్వామి వినాయకుడికి నమస్కారం చేసుకుని తర్వాత ఇక్కడ నందీశ్వరుల పక్కనే అమ్మవారు ఉంటారు. మధ్యలో నందీశ్వర్లో అమ్మవారి పక్కన దక్షిణామూర్తి, ఆ పక్కన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భ్రమరాంబికాదేవి. చూడండి ఎంత చక్కని తల్లు. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదండి. స్వామివారు ఇలా ఉన్నారు. అండ్ ఇది బయట గుడి గోపురం. చూడండి, ఇక్కడ దేవాలయం పేరు శ్రీమద్ భ్రమరాంబ చెన్న మల్లికార్జున స్వామివారి దేవస్థానం, తోట్లవల్లూరు. ఇదండి ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల శివ కుటుంబం అంతా ఇక్కడ ప్రతిష్ఠించబడి స్వయంభుగా వెలిసిన దివ్యక్షేత్రం తోట్లవల్లూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ భ్రమరాంబాదేవి స్వామివారుల దేవాలయం. రోడ్డు పక్కనే ఉంటుందండి. ఈ గుడి దాటి మనం వెళ్తే కరకట్ట ఉంటుంది, కృష్ణానది తీరం ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళి తప్పకుండా చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు స్వామివారి గర్భగుడి పైనున్న శిల్పకళ. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. రకరకాల దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. అవి కొన్ని పేర్లు మనకు కూడా తెలియదండి, అంత సిస్టమేటిక్గా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారిని. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వామివారి గుడి పైన, గర్భగుడి పైన గోపురం మీద ఉన్న విగ్రహ రూపాలు ఇవన్నీ కూడా. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు గుడి ప్రాంగణం మొత్తం చుట్టూ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, 2 minutesలో మొత్తం కవర్ అయిపోయింది. మీకు గుడి రౌండ్ మొత్తం వేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్న మొక్కలు, గుడి ప్రాంతం ఎలా ఉంటుంది, వీరభద్ర స్వామి ఎక్కడున్నారు, అవన్నీ కూడా నార్మల్గా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? చూడండి, గుడి చుట్టూ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇది ముఖ్యంగా ఇక్కడ దీని నిండా నూనె పోసి ఒత్తి వెలిగిస్తారండి కార్తీక మాసంలో. మీరు కింద చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లో దాని నిండా నూనె పోసి అఖండ దీపం వెలిగిస్తారంట కార్తీక మాసంలో. ఐ హోప్ నేను కార్తీక మాసంలో కూడా ఈ టెంపుల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు చూపించడానికి. ఓకేనా?